మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ నయా కుట్రకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులంటూ మరో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నందినగర్లో కేసీఆర్ పీఏకు నోటీసులు అందజేశారు. రేపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ కావడం, రేపు విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ కు నోటీసులు అందడం గమనార్హం. 2 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీలను ఏనాడు పట్టించుకోని రేవంత్ సర్కార్ ప్రచారం చేసుకునేందుకు చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో అందుకే కేసీఆర్ కు నోటీసులంటూ అడ్డగోలు వాదనలకు దిగుతోంది రేవంత్ సర్కార్. చెప్పుకునేందుకు చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పేరిట జనాలను కన్ఫ్యూజ్ చేసేందుకు కేసీఆర్ కు సిట్ నోటీసులంటూ హడావిడి మొదలుపెట్టింది. మరోవైపు రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ ఉండడం, అందులో చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడం కూడా కేసీఆర్ సిట్ నోటీసులకు కారణంగా తెలుస్తోంది. తెలంగాణ జల భవిష్యత్తును ఆంధ్ర అధికారి ఆదిత్యనాథ్ చేతిలో పెట్టిన రేవంత్ చంద్రబాబు ఆదేశాల మేరకే రేపు ఢిల్లీలో తెలంగాణ నీటి హక్కులను కొల్లగొట్టే కుట్రలకు తెగబడ్డాడు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు, జూనియర్ డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల జనం రోడ్డెక్కుతున్నారు. వాటి నుంచి కూడా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఓటు నోటు దొంగ రేవంత్ నాటకాలు మొదలుపెట్టాడు. మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ నయా కుట్రకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులంటూ మరో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ సర్కార్ ఏదో ఒక డ్రామా చేస్తూనే ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉంది. ఇప్పుడు కేసీఆర్ కు సిట్ నోటీసులు అంటూ మరో డ్రామాని తెరపైకి తీసుకొచ్చింది. మీరేమంటారు దీనికి సంబంధించి? వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీక్ స్టేజ్ కి వెళ్ళినట్టుగా అనిపిస్తా ఉన్నది. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దీక్ష చేబుట్టి రాష్ట్రం అంతా కూడా ఒక అటు సమైక్యవాదులకు ఢిల్లీకి అడలు పుట్టించిన నాయకుడిని పట్టుకొని అసలు ఏం కేసు అంటే అది పసలేని కేసు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక రాష్ట్ర 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ఆయన సంక్షేమ పథకాలను ఇలా కాపీ కొట్టిన సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంటే, అట్లాంటి నాయకునికి ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీస్ ఇవ్వడం అంటేనే ఇలా ఈ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అన్నా కేసీఆర్ గారు అన్నా ఎంత భయం పుట్టుతుందో తెలుస్తా ఉన్నది. అంటే కేసీఆర్ ఉంటే నా ఆటలు చెల్లవు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిష్టను దిగదార్చాలే, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలనే ఒక కుట్రను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. గత 15 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ మా సీనియర్ నాయకత్వం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈ రాష్ట్రం బొగ్గు స్కామ్ లో ఇరుక్కపోయింది. ఆ బొగ్గు స్కామ్ కు సంబంధించి అనేక ఆరోపణలు చేయడమే కాకుండా మొత్తం ఆ ఆరోపణలు రుజువులతోటి ఈ రాష్ట్ర గవర్నర్ వారికి ప్రత్యేకంగా మా పార్టీ బృందం కూడా ఇచ్చిన సందర్భం కూడా కళ్ళ ముందు కనిపించింది. అంటే ఇవన్నిటిని జీర్ణించుకోలేక దీన్ని అటెన్షన్ డైవర్ట్ చేయడము, మరో పక్క ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ క్యాడర్ను కొద్దిగా కన్ఫ్యూజ్ చేయాలి. అరే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారికి పార్టీ అధ్యక్షులకే నోటీస్ ఇచ్చింది ఏంది అని అనుకొని కన్ఫ్యూజ్ చేయాలని ఒక కుట్రపూరితంగా ఇచ్చిన ఈ నోటీసును మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత డైవర్షన్ డ్రామా చేసినా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 అంశాలు, 100 రోజుల్లో చేస్తున్న హామీల పట్ల మిమ్మల్ని నిలదీస్తాం.
ఈ ప్రజల దగ్గరికి తీసుకొచ్చి మిమ్మల్ని కోర్టుకి ఇచ్చే దిశగా మరి ప్రజా తీర్పు దిశగా ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రే కాకుండా అంతకు మించి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ యొక్క పిచ్చి పనులన్నీ కూడా పరాకాష్ఠకు చేరినాయి. దీన్ని తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ బుద్ధిజీవులు, మేధావులు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నది ఇలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక పదవి ఇస్తే ఆయన చేయవలసిన పనేంది, చేస్తున్న పనేంది? నెల రోజులుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదండి? ఇలా విదేశీయులకు పెట్టుబడుల కోసం పోయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పెట్టుబడులు ఎన్ని ఇప్పటి వరకు స్పష్టం చేయడు. అసలు ఈ రాష్ట్రానికి ఏమొస్తుందో స్పష్టం చేయడు. ఆయన పాఠాలు నేర్చుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీకి పోతాడు. ఈ రాష్ట్రంలో పాలన అధోగతి పడుతుంది. ఈ రాష్ట్ర మంత్రులు ఒక పక్క దండుపాల్యం మూట లెక్క తయారయ్యి ఎవరి వాటాలు వాళ్ళు పంచుకో. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండడు. ఆయన పాఠాలు నేర్చుకోవడానికి పక్క దేశాలకు పోతాడు. సో ఇది పరిస్థితి. అంటే ఇందుకోసమే నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది. మీరానాడు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలు నమ్మిండ్రు కాబట్టి అయ్యో చేస్తారేమో నమ్మి ఒక అవకాశం ఇస్తే మీరు గొంతుకొచ్చి ఇలా తెలంగాణ ప్రజల గొంతుకొస్తా ఉన్నారు ఇలా. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి చర్యను కూడా తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. తప్పకుండా ఈ జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సరైన బుద్ధిని తెలంగాణ ప్రజలు చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ వాసుదేవరెడ్డి గారు.